రైట్. ఏమంటుడు మా హరీష్ కాకియా, సర్కారు వైఫల్యమే మొత్తం. టన్నులలో నామమాత్రంగా చర్యలు, 6 రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. సీఎం వచ్చి చూసే అంత సమయం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం. చిన్న సన్న ధ్వజమా? హరీష్ అన్న, నిజంగా నువ్వంటే తెలంగాణ ప్రజలకు అక్కడక్కడ కొద్దిగా ప్రేమ ఉంటుంది, కానీ గిసోటి లజ్జాపిన మాటలు మాట్లాడితేనే అప్పుడప్పుడు జనాలు అంతా కోపడతారు. రేవంత్ రెడ్డి పోయి ఏం చేయాలాడా? సరే పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, మదిలియాలి, అది అదొక భాగం, నేను కాదంటలేను. కానీ ప్రస్తుతానికి ఏదో విదేశాల్లో ఉండడో ఇంకేదో పని మీద తిరుగుతుందని సమాచారం. మంత్రులు మొత్తం పోయి ఆడ పొద్దులు పోసి పొద్దున దాకా నమస్తే పెడుతూ వస్తారు. ఆ మంత్రులు అయినా పోయి చేసేది ఏం లేదు, ఆ ముఖ్యమంత్రి పోయి చేసేది ఏం లేదు, నువ్వు పోయి చేసేది ఏం లేదు, నీ మామ పోయి చేసేది ఏం లేదు. కానీ ఇప్పుడు తట్టెడు మట్టి తీయలేదంటే నిన్ను ఇక ఏమనాలే చెప్పురి. ఈడ దగ్గర దగ్గర 15-16 నుంచి విదేశాల నుంచి కొంచెం వేరే వేరే సంస్థలు వచ్చి వాళ్ళని కాపాడుతానికి 15-16 సంస్థలు అయితే వచ్చినాయి కదా. రోజు వాళ్ళ ప్రయత్నం అయితే చూస్తూనే ఉన్నాం కదా. ఎన్డీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంది. ఆడ ఏంటంటే ఆడ విధి వెక్కిరిస్తుంది. ఆ టన్నులు మొత్తం కూలిపోయి లోపల పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దాని రకంగా అసలు కానీ లోపల మనుషులు ఉన్నారా లేరా, అంటే బతుకున్నారా లేకపోతే కథమయ్యారా అనేది ఆడ ఉన్న వాళ్ళందరూ ఆలపరచాను. వాళ్ళకు నువ్వు మూలిగా నెక్క మీద తాటిపండు పడ్డట్టు నీకేమైనా దమ్ముధైర్యం ఉంటే, లేకపోతే ఏమైనా చేయాలన్న బుద్ధి ఉంటే ఎట్టెట్ట చేయాలనేది ఒకటి సలహా ఇచ్చే ఉపాయం చేయాలి. గట్టిగా మాట్లాడాలంటే ఇంకో మాట మాట్లాడతాం. మరి జనాలు ఏమన్నా సరే, మీ అభిమానులు కానీ జనాలు మీ మనసులో ఒప్పుకుంటే నేనేం చేయలేను. కానీ ఇప్పుడు సర్కారు తట్టమట్టి కూడా తీయలేదు, సీఎం రేవంత్ రెడ్డి పోలేను. కొండగట్టు అంజన కాడ 66 మంది చచ్చిపోయారు. అప్పుడు బస్సు పోలతో పడి చచ్చిపోయారు కదా ప్రజలారా. మరి వీళ్ళ అయ్యా వీళ్ళ మామ ఫామ్ హౌస్లే పడినాడు, పోయి వచ్చిండు వాళ్ళ కాడికి. 66 మంది చనిపోతే ఒకసారి కాకుంటే ఒకసారి కూడా పోయి అటెంకలు పోయి మందలిచ్చిన పాపాన పోలేదు. మీ పాపం కళ్ళతోటి మీ పాపం పాదాలు ఆడ విట్టి రాలేదు. మరి మిమ్మల్ని ఎంత ఎట్టానాలే? ఇది సహాయం చేసే టైం, వ్యతిరేకించే టైం కాదు ఇది. అలా లోపలవా అసలు ఎంతమంది ఉన్నారు, అసలు ఉన్నారా లేరా, ఆడ ఉన్న వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, వాళ్ళని ఎట్ట బయటికి తీస్తే బయటకు వస్తారు అనేది సలహా ఇయ్యరు ఆయన. అంటే సీఎం రేవంత్ రెడ్డి లేడు, మళ్ళీ పోతే ఒక్క తట్టెడు మట్టి తీయలేదు. సిగ్గా అనిపించాలి మాటలు మాట్లాడతాం. దగ్గర దగ్గర లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆడ పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా ఆడ ఎంత ఖర్చు అయినా కానీ పెట్టుకుంటామని హామీ ఇచ్చిండు. ఆడ విదేశాల నుంచి కూడా కొన్ని సహాయం చేస్తారని పట్టుకొచ్చి ఆడ కూర్చోబెట్టిండు. అన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తారు? ఆడ తట్ట మట్టి ఇస్తారు మీ మొక్కలకు. ఎవడైనా లీడర్ పోయి చేసేది ఏమి లేదు. ఆడ జనాల సొమ్ముతోటే వాళ్ళని బయట తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని గిసోని సమయంలో నువ్వు పట్టుకొని రేవంత్ రెడ్డి లేడు, మంత్రులు వస్తలేరు ఇదానే చెప్పుకుంటేందుకు పెద్ద మనిషివి నువ్వు. 10 ఏళ్ళు రాష్ట్రానికి మంత్రిగా చేసినావు. తప్పులు చేయాలంటే 90 ఉంటాయి. నిజంగా కూడా కొండగట్ట దగ్గర 66 మంది చచ్చిపోతే మీ మొఖాలకు పోయిరా, వాళ్ళకి ఏం చేసి పోయొచ్చి చెప్పుకుంటే సిగ్గిపోతుంది. కానీ ఊకో, వాళ్ళని ఎట్ట కాపాడాలని సలహా ఇయ్యి నిన్ను మెచ్చుకుంటారు ఎవడైనా. కానీ ఇదే సందు దొరికింది ఇక పోతు దొరకదు అన్నట్టు, అది మూలిక నక్క మీద తాటిపండు పడ్డట్టు వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటే ఈడంగా సిగ్గిపోతుంది. ఇక ఉంటే మరి గీత కంటే ఎక్కువ అని చెప్పి హరీష్ రావు గురించి. కానీ ఇక ఉంటా.